ఇక హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన 7 యువకులు కొండపోచమ్మ సాగర్కు పర్యటనకు వెళ్లారు. అందులో కొందరు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆ యువకులు డ్యాంలోకి పడిపోయారు. అక్కడున్న స్థానికులు వారిని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ 5 యువకులు నీటిలో గల్లంతయ్యారు. అయితే మిగిలిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే తాజాగా గల్లంతైన 5 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన 5 యువకుల మృతదేహాలను అధికారులు వెలికితీశారు. 6 గంటల పాటు గాలింపు చర్యలు కొనసాగాయి. మృతి చెందిన వారు దినేష్, ధనుష్, జతిన్, లోహిత్, సాహిల్గా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదం నుంచి కూడా మృంగాక్, ఇబ్రహీం బయటపడ్డారు. ఇక మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.